హలో అండి. పోయిన వారం పాలకూర, మెంతికూర, అలాగే కొత్తిమీర కూడా వేరులతో సహా తీసేసాము ముదిరిపోయినాయి అని చెప్పి. ఇంకా సాయిల్ కూడా ఆ ప్లేస్లో చాలా గట్టిగా అయిపోయింది. ఇంక అందుకని 4-5 రోజులు వాటర్ అయితే పట్టాము. ఇక్కడ ఎండలు బాగా కాస్తున్నాయి ఇప్పుడు. సాయిల్ కూడా ఊరికనే డ్రై అయిపోతుంది. 3 లైన్లలో అయితే ధనియాలు చల్లుతున్నాము. వీటి కోసం మనం ప్రత్యేకంగా సీడ్స్ ఏం కొనలేదు, కిచెన్లో వాడుకునేయే అవే జల్లుతున్నాము. ఇవేమో పాలకూర విత్తనాలు. ఈ ప్యాకెట్లో 250 ఉంటాయి. దీని ఖరీదు వచ్చి $5. ఇక్కడ లోకల్ స్టోర్లోనే దొరుకుతుంది ఇది. ఎప్పటి నుంచో ఇవే వాడుతున్నాము. అంతకుముందు తీసేసిన 4 లైన్లో మళ్ళీ పాలకూర విత్తనాలే జల్లాము. ఇవేమో మెంతులు. ఇవి కూడా కిచెన్లో వాడుకునేయే. అవి కూడా 2 లైన్లు జల్లాము. ఎండలు కూడా బాగానే ఉన్నాయి కదా, మనం ఎప్పటికప్పుడు వాటర్ పెట్టేసుకుంటే త్వరగానే వచ్చేస్తాయి. ఈ పక్కన ఉన్నాయి కదా, ఇంకా అవి పెరిగి మనం కోసుకునే లోపల కొత్తవి రెడీ అయిపోతాయి. ఆ పక్కన కేళ్ళు కూడా ఉందో చూసారా, అది కూడా బాగా గ్రో అయింది మంచుకి. అలాగే ఇప్పుడు ఎండలకు కూడా బాగా తట్టుకుంది. ఆ ఆకుకూరలు పెంచడం చాలా ఈజీగానే ఉంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.